మన అమ్మవారి యొక్క పేర్లను పెట్టుకుంటాం, పిల్లలకు ఆ పేర్లను పెడతాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పి మనం అంటాం. ఆ దృష్టితో ఆడపిల్లల్ని మనం చూస్తాం, ఆడవాళ్ళని గౌరవిస్తాం. మరి ఇది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి అంటే అది ఎలాగా అనంటే ఇప్పుడు దాని మీద అమ్మవారి యొక్క చిత్రం ఉంటుంది, దాన్ని అందరూ కూడా పేలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో దేవుడి గది ఉంది, ఆ దేవుడి గదిలోకి వచ్చి ఎవరైనా ఒక బాంబు పేలుస్తారు మీ దేవుడి గదిలో, దేవుడి మందిరంలో అని అంటే అప్పుడు మనం ఏమంటాం, చిచి అక్కడ పేల్చడం ఏమిటి, ఎవడైనా అట్లా వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, 4 తగిలిచ్చి పంపిస్తాం. ఎందుకంటే దేవుడి గదయా, దేవుడి గదిలో ఇలా ఎవరైనా చేస్తారా, ఏ దేవుడి గదిలో చేస్తే ఏమవుతుందిరా అని అంటే అక్కడ దేవుడి చిత్రపటాలన్నీ ఉంటాయి, వాటి ముందు ఇలా చిత్రపటాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అక్కడ వీటిని పేల్చడం అని అంటే ఇది చాలా తప్పు. కాబట్టి అలా చేయనివ్వం మనం. కానీ ఇప్పుడు బయట ఇలా పేల్చినా కూడా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడైతే చిత్రపటాలు ఉన్న చోటికే తీసుకెళ్లి పేల్చడం అని అవుతుంది, ఇదైతే చిత్రపటం ఉన్నదాన్నే పేల్చడం అని అవుతుంది. అది ఇంట్లో జరుగుతోంది, ఇది బయట జరుగుతుంది, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. కానీ దాన్ని మాత్రం ఒప్పుకునేది లేదు, దీన్ని మాత్రం చేస్తూ ఉంటారు. బయటకు వచ్చి దాన్ని పేలుస్తూ ఉంటారు. ఎవరు పేలుస్తారంటే వేరే ఎవరో పేల్చారు, మన వాళ్లే పేలుస్తూ ఉంటారు. ఎవరైతే అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారో, ఆ పరంపరకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే దాన్ని చేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, సరే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మనకు అనవసరం. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో బహుశా ఎవరో ఒకళ్ళు మొదలెట్టి ఉండొచ్చు దీన్ని. అంటే బహుశా నాకు అనిపించింది ఎవరో దాన్ని తయారు చేసి ఉంటారు, మొట్టమొదటి ఒక బాంబును తయారు చేసి ఉంటారు. అది ఏం చేసినా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు. దానికి లక్ష్మీ అమ్మవారిని చిత్రం తగిలింది, బ్రహ్మాండంగా పేలింది. అది పేలంగానే అయితే మాకు బాగా పేలిందండి, మామూలుగా పేలిస్తే అది పేలలేదు, లక్ష్మీ అమ్మవారి బొమ్మ పెట్టంగానే అది బాగా బ్రహ్మాండంగా పేలింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయిపోయింది, కాబట్టి ఇంక నుంచి అన్ని బొమ్మలకి అమ్మవారి ఫోటో పెట్టేస్తే బాగా పేలుతాయి అని చెప్పి అట్లా ఎవరైనా మొదలెట్టి ఉండొచ్చు. అలా ఏమన్నా మొదలైందేమో తెలియదు. కాబట్టి ఇంకా ఆ పేరుతోనే బాగా కలిసి వచ్చింది మాకు, కాబట్టి ఆ పేరునే పెట్టేసేద్దాం అని చెప్పి ఎవరైనా పెట్టారేమో మరి తెలియదు. కానీ ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనకు అనవసరం. కానీ అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఏమిటి అని అంటే కనీసం ఆ ఒక పనిని మాత్రం అంటే ఏమిటి, ఆ అమ్మవారి యొక్క ఏదో ఉత్సాహంతో ఏదో టపాకాయలు కాల్చుకోవడం, ఏదో ఉత్సాహం ఆనందంలో అవన్నీ చేయడం అదంతా ఉండనే ఉంది, దాన్ని ఆపాల్సిన పని లేదు. అదొక ఆనందం, అదొక ఉత్సాహం, దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇటువంటి ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ఉండేటటువంటి దాన్ని అలా మనం పేలుస్తూ ఉంటాము అనంటే అది ఎంత తప్పు, చాలా తప్పది. కాబట్టి ఆ పనిని ఎవరు కూడా చేయకూడదు. వేరేవి చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి, కావాలంటే అవన్నీ కావాలన్నా అవి కాల్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ దీన్ని మాత్రం చేయడం అనేటటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచించాలి. తప్పకుండా అందరూ కూడా జాగృతం కావాలి.